కాశ్మీర్‌లో ఉగ్రదాడి తరువాత ఇప్పుడు నిజంగా సరిహద్దుల్లో చూసుకున్నట్లయితే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2 దేశాలకు మధ్య యుద్ధ మేఘాలైతే కమ్ముకుంటూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఈ ఘటన మీద అంటే ఏం చెప్తారు సార్? మొట్టమొదటిగా ఈ ఘటనలో మన యొక్క 26 మంది పర్యాటకులు అక్కడ దారుణంగా కాల్చి చంపబడ్డారు. సార్ వాళ్ళ ఫ్యామిలీస్కి నా తరఫు నుంచి హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్. వాళ్ళు జస్ట్ ఇండివిజువల్స్ కాదు, వాళ్ళు భారతదేశానికి మన యొక్క ప్రతీక. ఒక పక్క సోల్జర్స్ బార్డర్లో చనిపోతూ ఉంటే దేశం ప్రొటెక్ట్ చేస్తా, వీళ్ళు కూడా ఇంకొక రోల్లో అక్కడికి వెళ్ళి కాశ్మీర్కి వెళ్ళి వీళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాలు పణంగా పెట్టి, తెలుసు కాశ్మీర్లో కొద్దిగా సిట్యువేషన్ డిస్టర్బ్డ్ ఉందని తెలిసినా కూడా అక్కడికి వెళ్ళి వీళ్ళు ధైర్యంగా నిలబడి వాళ్ళ ప్రాణం త్యాగం చేశారు. వాళ్ళందరికీ కూడా నా హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్, సెల్యూట్, ట్రిబ్యూట్స్ టు ద ఫ్యామిలీస్. సార్ ఈ యొక్క ఘటనని భారత ప్రభుత్వం మరొక నార్మల్ యాక్టివిటీ లాగా ఈజీగా తీసుకొని కూర్చోలేదు. ఈ ఘటనని చాలా చాలా సీరియస్గా తీసుకుంది. సార్ దీని మీద మన రక్షామంత్రి స్టేట్మెంట్ చేశారు, చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేశారు డిఫెన్స్ మినిస్టర్. తర్వాత నిన్న ప్రైమ్ మినిస్టర్ ఇంకొక చాలా పెద్ద స్టేట్మెంట్ చేశారు, చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్. సార్ ఇది ఒక మా ఆత్మకి చాలా దెబ్బతీసింది. ఈ టెర్రరిస్టులు ఎక్కడున్నా సరే ప్రపంచం అంచుల వరకు కూడా వెళ్ళి వీళ్ళని మేము శిక్షిస్తాం, మట్టిలో కలిపేస్తాం. మట్టిలో కలిపేస్తాం అనేది, ఇది ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఇంత స్టేట్మెంట్ వచ్చిందంటే సార్ ఈ స్టేట్మెంట్ ఊరికి రాలేదు. అంతకు ముందు రాత్రి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ జరిగింది. సార్ ఆ మీటింగ్లో అన్ని విషయాలు చర్చించబడి ఉంటాయి. ఏమేమి చర్చించారో అది చాలా క్లోజ్డ్, మనకు తెలియదు. కానీ కొన్ని విషయాలు మాత్రం ఆ మీటింగ్ తర్వాత మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ టీవీలో బహిరంగంగా అనౌన్స్ చేసింది. నంబర్ 1, ఇండస్ వాటర్ ట్రీటీని అబెన్స్లో పెట్టడం. నంబర్ 2, మన యొక్క హై కమిషన్స్లో ఉన్న స్టాఫ్ని, సిబ్బందిని 55 నుంచి 30కి తీసుకురావడం, తగ్గించడం, ఆల్మోస్ట్ 50% తగ్గించడం. ఆ తర్వాత ఎంబసీలో హై కమిషన్లో ఉన్న అటాచీస్, డిఫెన్స్ అటాచీస్ ఉంటారు ప్రతి హై కమిషన్లో, ఎయిర్ ఫోర్స్, ఎయిర్ అటాచీ, దెన్ ఆర్మీ, దెన్ నేవల్ స్టాఫ్. ఈ ముగ్గురిని కూడా పర్సనా నాన్ గ్రాటా, అంటే మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని డిక్లేర్ చేసి వాళ్ళని వెళ్ళిపోవాలి అని చెప్పి అదొకటి డిక్లేర్ చేశారు. వాళ్ళని పిలిచి అర్ధరాత్రి పూట వాళ్ళ ఛార్జ్ డి అఫైర్స్ని పిలిచి, పాకిస్తానీ హై కమిషన్ ఛార్జ్ డి అఫైర్స్ ఇన్ఛార్జిని పిలిచి వాళ్ళ చేతిలో ఈ కాగితాలు పెట్టారు, వెళ్ళిపోవాలి, ఇవన్నీ డెసిషన్స్. పాకిస్తానీస్ ఎంతమంది ఇక్కడ వీసాలో వచ్చారో వాళ్ళందరూ వీసాలు క్యాన్సిల్ చేసి 29th లోపల వెళ్ళిపోవాలని. సిమిలర్లీ సార్క్ కంట్రీస్ వీసా మీద ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు వెళ్ళిపోవాలని. తర్వాత వాగా బార్డర్ ఉంది, వాగా బార్డర్ని క్లోజ్ చేశారు, సార్ నో మోర్ ట్రావెల్. ఇవి నార్మల్ నిర్ణయాలు కావు. ఇవి పాకిస్తాన్ మొట్టమొదటిసారిగా అది చేసింది. ఈ ఘటన 47 నుంచి ఏదో ఒక రూపంలో చేస్తూ ఉంది మనతోని. ఎగ్జాక్ట్లీ, కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. 47 నుంచి అసలు పాకిస్తాన్ అనేది లేదు. పాకిస్తాన్ 47లో విడిపోయి మేము వేరే మతస్థులం, మాకు ఇంకొక దేశం ఉండాలి, మేము హిందూస్తో ఉండలేము అని ఒక ద్వేషంతో, ఒక హేట్రెడ్తో ఫార్మ్ అయిన కంట్రీ అది పాకిస్తాన్. అదర్వైజ్ ఇండియా వాజ్ వన్ కంట్రీ ప్రియర్ టు పాకిస్తాన్. దేర్ వాజ్ నో పాకిస్తాన్, దేర్ వాజ్ ఆల్ ఇండియా. ఒక పాకిస్తానే సెపరేట్, పుట్టింది రిలీజియస్ బేసిస్ మీద. దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేదు ఎప్పుడు కూడా. ఇండియా నెవర్ యాక్సెప్టెడ్ 2 నేషన్ థియరీ. అందుకే ఇప్పటికీ చూస్తే పాకిస్తాన్ కంటే కూడా ఎక్కువ మంది ముస్లిమ్స్ ఇండియాలో, భారతదేశంలో ఉన్నారు. సెక్యులరిజం మీద బిలీఫ్ ఉన్న వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళలేదు. వాళ్ళు అందరూ కూడా ఈ ఘటనని కండెమ్ చేశారు.
ప్రపంచంలో అన్ని దేశాలు పహల్గాంలో కశ్మీర్ లోయలో ఏది జరిగిందో ఈ చర్యని సార్ ఖండించారు, ఏకకంఠంతో ఖండించారు. పాకిస్తాన్ మిత్రులు కూడా ఖండించారు. ఆఖరికి కాశ్మీర్ వ్యాలీలో ఉన్న ప్రజలందరూ కూడా నెక్స్ట్ డే హడతాలు పెట్టి ఈ ఘటనని ఖండించారు. ఎగ్జాక్ట్లీ. సో పాకిస్తాన్ అనేది మీరు అన్నట్టుగా ముందు నుంచి ఏదో ఒకటి చేస్తూ ఉంది. యుద్ధం మొదటిసారి కాదు. ఇప్పుడు మన ఆర్మీ, భద్రతా దళాలు 47 దగ్గర నుంచి కూడా 47 దగ్గర నుంచి కూడా చాలా అలర్ట్గా ఉన్నాయి. ఐబీ మీద కానివ్వండి, ఎల్ఓసి మీద కానివ్వండి, ఇన్క్లూడింగ్ చైనా, ఇంది అంటే లదాఖ్ సెక్టర్ అప్ టు అరుణాచల్ ప్రదేశ్, ఏదో ఒక విధంగా కవ్వింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. 47 అటాక్ చేసింది పాకిస్తాన్, వాళ్ళని మనం తరిమి కొట్టాం బారాముల్లా వరకు. అదర్వైజ్ ఆల్మోస్ట్ కశ్మీర్లో అప్ టు శ్రీనగర్ దాకా వచ్చారు అప్పుడు వాళ్ళు. తర్వాత మళ్ళీ 65లో వార్ అయింది పాకిస్తాన్తో. 71 వార్ మీకు తెలుసు. బంగ్లాదేశ్ ఏ కంట్రీ అయితే రిలీజియస్ బేసిస్ మీద ఏర్పాటైందో ఆ కంట్రీ 2 తొనుకలైంది. రిలీజియస్ బేసిస్ మీద కంట్రీ పాకిస్తాన్ ఫామ్ అయితే మరి అది ఒకటిగా ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. మరి బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ ఎందుకు సెపరేట్ అయింది? అంతేకాకుండా మరి పాకిస్తాన్ అంత స్ట్రాంగ్ ఆర్మీ అయితే వాళ్ళ 90,000 మంది ఆర్మీ ఒక్క తూట ఫైర్ చేయకుండా, ఒక్క గోలీ ఫైర్ చేయకుండా 71లో సరెండర్ అయ్యారు మన దగ్గర. బంగ్లాదేశ్ లిబరేషన్ టైంలో 90,000 soldiers హ్యావ్ సరెండర్డ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ జనరల్ నియాజీ. ఆ ఫోటో మీరు చూసే ఉంటారు. ఆ తర్వాత 99లో కార్గిల్ మీద మళ్ళీ ఆక్యుపై చేస్తానికి ప్రయత్నం చేసింది. కార్గిల్ ఆక్యుపై చేసి ముషరఫ్ టైంలో నవాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్, ముషరఫ్ వాజ్ ది ఆర్మీ చీఫ్. అక్కడి నుంచి లదాఖ్ని కట్ ఆఫ్ చేసి మళ్ళీ కశ్మీర్లోకి ఎంటర్ అయ్యి కశ్మీర్ని మళ్ళీ ఆక్యుపై చేద్దామని. దాన్ని మనం విత్ ఇన్ ఎ మంత్ మన సైనికులు వీరోచితంగా పోరాడి వాళ్ళు హైట్స్ మీద ఉన్న మన వాళ్ళు కింద నుంచి పైకి పోవటం అంటే చాలా ఎంతో డేంజరస్. క్యాజువాలిటీస్, అన్ని క్యాజువాలిటీస్ భరించి కూడా మనం ఆ హైట్స్ ఆక్యుపై చేసి తిరిగి మన యొక్క ఎంటైర్ ఆక్యుపైడ్ టెరిటరీని అక్కడ లదాఖ్లో, కార్గిల్లో మనం స్వాధీనపరచుకొని మన యొక్క ట్రాక్లను ఎక్కించాం మనం. అటువంటి పాకిస్తాన్ ఇవాళ మనతో, నేను ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మాట్లాడుతున్నాను. యుద్ధం అనేది చాలా పెద్ద ఇష్యూ. అంత తొందరగా నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, కామెంట్ చేయదలుచుకోలేదు. సరే, అదొక డెసిషన్, పొలిటికల్ డెసిషన్, పొలిటికల్ విల్. ఇప్పుడున్న ప్రభుత్వం, గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ గవర్నమెంట్ సెంటర్లో. గత 10 సంవత్సరాలుగా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది ఈ ప్రభుత్వం. విజావిస్ కశ్మీర్ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అందులో అన్నిటికంటే పెద్ద డెసిషన్ ఆర్టికల్ 370ని రివోక్ చేయటం. 1947లో అప్పటి నుంచి ఆర్టికల్ 53లో ఇంక్లూడ్ చేశారు. అది స్పెషల్ స్టేటస్. అది ఇట్ ఇస్ ఎ టెంపరీ ఆర్టికల్. ఆ టెంపరీ ఆర్టికల్ ప్రకారం జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రత్యేక హోదా ఇవ్వబడింది. సెపరేట్ కాన్స్టిట్యూషన్, సెపరేట్ ఫ్లాగ్, ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రం. దాన్ని దుర్వినియోగపరిచారు అందరూ. ఒక టెంపరీ స్టేటస్ ఉన్నదాన్ని దుర్వినియోగపరిచి ఒక దేశంలో 2 జెండాలు, 2 రాజ్యాంగాలు, ఇది మా ఇష్టం, ఏమైనా చేసుకుంటాం, మీరెవరు అడగడానికి అని చెప్పి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అక్కడ, రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఒకటి, అక్కడ ఇంకొక విధంగా, అకౌంటబిలిటీ లేకపోవటం, రైట్ సార్, కరప్ట్ ప్రాక్టీసెస్కి రిసార్ట్ కావడం. అమెండ్మెంట్ 73, 74 ద్వారా ఏదైతే మనం ఇది ఇంట్రడ్యూస్ చేసామో పంచాయతీరాజ్ సిస్టమ్, అది అక్కడ ఏర్పరచకపోవడం. అంటే యు ఆర్ నాట్ ఎంపవరింగ్ ద పాపులేషన్ దేర్ కశ్మీర్లో.
by not implementing 73rd and 74th amendment of the constitution. అంటే ప్రజల వరకు, లోయెస్ట్ లెవెల్ వరకు, గ్రాస్ రూట్ లెవెల్ వరకు ప్రజలని ఎంపవర్ చేయలేదు అక్కడ. సార్ సో వాళ్ళ ప్రజలని వెనకనే పెట్టారు. ఒక పక్క భారతదేశం పరుగులు తీస్తా ఐటీ సెక్టర్లో అన్ని రంగాల్లో ముందుకు పోతా ఉంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్ వెనకబడిపోయి ఉంది. అంతేకాకుండా ఆర్టికల్ 370 ఉండటం వల్ల అక్కడ గ్రోత్ జరగలేదు, ఎకనామిక్ డెవలప్మెంట్ జరగలేదు, బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు. ఓకే. ఎందుకంటే ల్యాండ్ ఎవరు కొనుక్కోలేరు, చెయ్యాలంటే లోకల్ రావాలి, పరిస్థితులు డిస్టర్బ్డ్ ఏరియా టైంలో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయరు. నంబర్ 1. అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే స్త్రీలకి సమాన హక్కు ఆస్తిలో. అక్కడ స్త్రీ ఎవరన్నా నాన్ కాశ్మీరీ బయట జమ్మూ కాశ్మీర్ స్టేట్ బయట వివాహం చేసుకుంటే ఆస్తిలో తనకి హక్కు పోతుంది. సో ఆ విధంగా అక్కడ స్త్రీలకి ఆస్తిలో హక్కు కూడా ఉండే పరిస్థితి లేదు. సార్ నేను సర్వ్ చేశాను ఆ స్టేట్లో 3 దశాబ్దాల కంటే ఎక్కువగా. సార్ నేను కూడా అక్కడ 100 గజాలు కొనుక్కొని ఇల్లు కట్టుకునే పరిస్థితులు లేను ఆర్టికల్ 370 ఉన్నంతకాలం. ఓకే. ఇప్పుడు 370 పోయిన తర్వాత నేను కూడా డొమిసైల్ అక్కడ వెళ్ళొచ్చు. సార్ కానీ అక్కడికి వెళ్తే మనం సేఫ్గా ఉంటామా అనే పెద్ద ప్రశ్న. ఇవాళ మతాన్ని దీనిగా చేసుకొని 26 మంది టూరిస్టుల్ని అక్కడ ఐడెంటిఫై చేసి మీరు హిందూస్ అని కనుక్కొని వాళ్ళని చంపారంటే రేపు అక్కడికి వెళ్ళాలి అంటే 100 సార్లు ఆలోచిస్తాను నేను. అది కూడా దుస్తులు విప్పి వారికి సుంతి అయ్యిందా కాలేదా, వారు ముస్లింలా లేదంటే హిందువులా అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఈ ముష్కర్లు వారి మీద దాడి చేసి చంపేశారు. కరెక్ట్. ఇది 1990లో కూడా అదే జరిగింది సార్. 85-90లో కూడా ఇదంతా పెద్ద ఎత్తున మొదలుపెట్టి అక్కడ ఉన్న టాప్ లీడర్స్, కాశ్మీరీ పండిట్స్ టాప్ లీడర్స్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళని ఐడెంటిఫై చేసి సెలెక్టివ్ కిల్లింగ్స్ చేయడం మొదలుపెట్టారు. దాంతో అక్కడి నుంచి మొత్తం కాశ్మీరీ పండిట్ సముదాయం మైగ్రేట్ అయిపోయి కాశ్మీర్ నుంచి కొంతమంది మెజారిటీ జమ్మూ వెళ్ళారు, మిగతా వాళ్ళు ఢిల్లీ కానీ కొంతమంది హైదరాబాద్, బెంగళూరు ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు దొరికాయో అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ ఇప్పటికి కూడా వాళ్ళని మనం తిరిగి అక్కడ రీహాబిలిటేట్ చేయలేకపోతున్నాం కాశ్మీరీ పండిట్ని. సార్ అంటే ఇది రిలీజియస్ బేసిస్ మీద కాకుంటే ఇంత దారుణంగా ఎలా జరుగుతుంది? తో దేశే మాకు ఆజాదీ కోసం ఫైట్ చేస్తున్నాం అంటారు, కానీ అది కంప్లీట్లీ రాంగ్. అది ఇట్ ఈస్ టోటల్లీ బేస్డ్ ఆన్ రిలీజియస్ ఫండమెంటలిజం అండ్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు కాశ్మీర్. గుర్తుపెట్టుకోండి, ఇది పాకిస్తాన్ దీన్ని ఓన్లీ కాశ్మీర్కి లిమిట్ చేయదు, రెస్ట్ ఆఫ్ ద కంట్రీకి కూడా స్ప్రెడ్ చేయాలని చూస్తుంది. ఓకే. చూసింది కూడా. ఢిల్లీలో బ్లాస్ట్లు జరిపించింది, హైదరాబాద్లోనూ బ్లాస్ట్లు జరిపించింది, జైపూర్లో బ్లాస్ట్ జరిపించింది, యు నేమ్ ఇట్. all over the country they try to involve and create that communal divide and establish నిజామే ముస్తఫా. అంటే ఇస్లామిక్ రూల్ మేము పట్టించాలి అని. ఆఫ్ఘనిస్తాన్లో ఏ విధంగా తాలిబాన్ని ఎంకరేజ్ చేసింది, ఏ విధంగా ఇస్లామిక్ స్టేట్ తయారైందో ఆ విధంగా ఇస్లామిక్ స్టేట్తోని సంబంధాలు పెట్టుకొని ఒక రిలీజియస్ బేసిస్ మీద ఫండమెంటలిజాన్ని క్రియేట్ చేసింది పాకిస్తాన్. రైట్. సో అటువంటిది మనం ఒక సెక్యులర్ కంట్రీగా మనం యాక్సెప్ట్ చేయలేము మనం అది. సార్ సో పాకిస్తాన్ ఎంత ప్రయత్నం చేసినా, వెదర్ ఇట్ ఈస్ ఆన్ ది ఎకనామిక్ ఫ్రంట్ ఆర్ ఆన్ ది మిలిటరీ ఫ్రంట్, అది మనతోని ఎక్కడ కూడా ఎందుకు సరిపోతాయి. ఎకనామికల్లీ పాకిస్తాన్ హెస్ కంప్లీట్లీ కొలాప్స్డ్. మిలిటరీలీ రోజు దెబ్బలు తింటున్నారు వాళ్ళు. బెలూచిస్తాన్ చూస్తే బెలూచిస్తాన్లో సిచ్యువేషన్ లిటరల్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఫర్ దెమ్. ఎగ్జాక్ట్లీ. చైనా ఈస్ కన్స్ట్రక్టింగ్ లాట్ ఆఫ్ రోడ్స్ అండ్ ఆల్ అండర్ బార్డర్ రోడ్ ఇనిషియేటివ్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద చాలా డెవలప్మెంట్స్ చేస్తూ ఉంది బెలూచిస్తాన్లో. వాళ్ళని కూడా రక్షించలేకపోతుంది పాకిస్తాన్ ఆర్మీ. మొన్న 1-2 నెలల క్రితం ఆఫ్ఘనిస్తాన్ బెలూచిస్తాన్లో జఫర్ ఎక్స్ప్రెస్ వాళ్ళ ఎక్స్ప్రెస్ ట్రైన్నే హైజాక్ చేశారు బెలూచి లిబరేషన్ ఫ్రంట్ వాళ్ళు. అక్కడ కూడా వాళ్ళకి చాలా
డ్యామేజ్ జరిగింది పాకిస్తాన్కి. సో పాకిస్తాన్ అన్ని ఫ్రంట్స్లో కూడా ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్. సో అక్కడి నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం, ఆ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం కశ్మీర్లో ఒక విధంగా నార్మల్సీ లాగా ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఆర్టికల్ 370 తీసిన తర్వాత చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరిగాయి. ట్రైన్ వెళ్ళబోతోంది కశ్మీర్కి ఇప్పుడు. ఆ తర్వాత అక్కడ నార్మల్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లక్షలాది మంది టూరిస్టులు వెళ్ళటం, టూరిస్టులు వెళ్తే అక్కడ ట్యాక్సీ సర్వీసులు జరుగుతూ ఉన్నాయి, హోటల్స్ ఫుల్ బుకింగ్స్, ఆ తర్వాత హౌస్ బోట్స్ ప్లస్ హ్యాండీక్రాఫ్ట్స్, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. సో అక్కడ ప్రజలు పాకిస్తాన్ వైపు చూడటం మానేసి వాళ్ళ నెరేటివ్ టువర్డ్స్ పీస్, నో హడ్తాలు జరగడం లేదు,